गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। 2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మేషరాశి ఫలితాలు. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అయితే మేషరాశిలో గురువు ఉన్నాడు. ఇప్పుడు ఈ రాశికి బాగున్న గ్రహాలు ఏమిటి చూద్దాం. కేతు 6ంట, రవి బుధులు 10ంట, శని 11ంట, శుక్రుడు 9ంట. ఈ గ్రహాలు ఉన్నాయి. 5 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాల్లో 3 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు కేతువు, శుక్రుడు, రవి, బుధుడు, శని. బాగున్న గ్రహాలు కుజుడు, రవి, రాహువు, గురువు. ఈ గ్రహాలు బాగాలేవు. 3 గ్రహాలు బాగాలేవు, 5 గ్రహాలు బాగున్నాయి. ఈ బాగున్న గ్రహాల యొక్క విశేషం చెప్పుకుందాం. శని కుంభంలో ఏకాదశంలో ఉన్నాడు. ఈ ఏకాదశంలో ఉన్నటువంటి శని వల్ల పట్టినల్లా బంగారమే. నువ్వు ఏ వృత్తి చేస్తున్నావు, ఏం వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఖాళీగా కూర్చొని తింటున్నావా, ఏం చేస్తున్నావు అనేది ముఖ్యంగా కాదు. ఇప్పుడు ఏ వృత్తి చేసేవాడికైనా సరే మంచి లాభదాయకంగా ఆల్రౌండర్ అయినా అన్ని రకాలుగా బాగుంటుంది. తర్వాత మకరంలో రవి బుధులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఇది బుధాదిత్య యోగం అంటారు. వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు వల్ల వివాహం, ఐశ్వర్యం, ఇల్లు, ఇంటికి తగిన వస్తువులు, కుటుంబానికి ఏమైతే కావాలో అన్ని, సంతానం, అన్ని రకాల అష్టైశ్వర్యాలు అంటారు. ఇల్లు, వాకిలి, ధనము, బంగారం, ఇంట్లో వస్తువులు, తగినటువంటి భార్య, తగిన పరివారం, వీళ్ళంతా కూడా శుక్రుడు వల్ల వస్తారు. శుక్రుడు 9ంట లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. కేతువు 6ంట ఉన్నాడు. కేతువు ఎంతో జ్ఞానం కలుగజేస్తాడు. వ్యాపారం వల్ల ధనం సంపాదించిన, శని 6లో ఉండగా అన్ని రకాల లాభం చూపించిన, శుక్రుడు వివాహం కానీ, సంతానం కానీ, ముందు ఇల్లు కానీ, పొలం కానీ ఏదైనా కొనుక్కోవాలని జీవితంలో ఉంటే అది కొనుక్కుంటాం కానీ జరుగుతుంది. ఇన్నిటినీ బాగా రక్షించేవాడు కేతువు. కేతువు అనవసరమైన రేటు పెట్టకుండా తగినటువంటి రేటుతో కొనటం, కొన్న తర్వాత వెంటనే అది కొన్నదానికంటే 3 రెట్లు పెరుగుతుంది. ఇంత లాభదాయకంగా ఉన్నది, అన్ని రకాలుగా బాగుంది. అయితే ఇప్పుడు వచ్చింది ఏమిటంటే కుజుడు, రాహువు గురువు బాగలేదు. ఈ గురువు వల్ల ఏమిటయా నష్టం అంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ద్వాదశం 12ంట, అష్టమం 8ంట, జన్మం 2ంట. ఈ 3 రాశుల్లో ఎక్కడైనా కానీ శని కానీ, కుజుడు కానీ, గురువు కానీ ఉండేటట్లయితే ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ మంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం. ఇన్ని రకాల ఆదాయాలు ఉన్నా కూడా బతికేదట్లా అన్నటువంటి భయంకరమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. స్థాన చలనం, చేసే చోటు నుంచి, వృత్తి చేసే చోటు నుంచి మారటం, లేకపోతే ఉండే ఇంట్లో నుంచి మారటం, లేకపోతే చేసే వ్యాపార సంస్థ, ఎందుకు వీళ్ళు వ్యాపారం బాగా చేసుకుంటున్నారు, వీళ్ళు లాభం సంపాదిస్తున్నారు, వీళ్ళని ఎడగొడదాం, ఈ వ్యాపారం మనమే చేసుకుందాం, ఇట్లాంటి దుస్వభావాల వల్ల మనిషికి అపకారం చేసి వెళ్ళగొట్టేటువంటి స్థితి రావటం, స్థానచలనం, ధనక్షయం, బతకలేకపోవటం, ఉండే స్థానం నుంచి మారిపోవటం, డబ్బులు ఖర్చు కావటం. ఇంకా ఈ రాహువు ద్వాదశంలో ఉంటే వ్యయంలో ఉన్నాడు రాహువు. దానివల్ల మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు. ఈ ఇబ్బందులు ఎవరి వల్ల? కుజుడు వల్ల, రాహువు వల్ల, గురువు వల్ల. కుజుడు వల్ల ఏంటి? అనారోగ్య సమస్యలు. రాహువు వల్ల మనం పొరపాటున ఎంత నమ్మకస్తులైనా మనం పుట్టిన తిరగాయత వరకు ఈ రోజు వరకు కూడా మన దగ్గర తీసుకున్న డబ్బులు
మనకి ఇవ్వటమే కాక దానికి తగినటువంటి వడ్డీ ఇచ్చి ఆ వడ్డీతోనే మనం బతుకుతూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం తీసుకుంటే ఇక తిరిగి ఇవ్వదు, మొత్తం పోతాయి. ఎంతో నమ్మకంగా సర్వస్వం ధారపోసి వాళ్ళకి ఇస్తే డబ్బులు పోతాయి. ఇది రాహు వల్ల. గురువు వల్ల మన బుద్ధి సక్రమంగా ఉండదు, అనవసరమైన దండ ఖర్చులు, ప్రతి చోట సమస్య రావడానికి అవకాశం ఉంది. అయితే ఒకటి బాగుందని చెప్తావు కదా, రవి బుధుల వల్ల వ్యాపారం బాగుందన్న. శని ఆల్రౌండర్ కాబట్టి ఏ పనైనా సాగుతుంది, మోటార్ ఫీల్డ్ కావచ్చు ఏదైనా సాగుతుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలిగి చేస్తావు పని. ఇన్ని చేస్తే ఏమైందా ఇట్లా అవటం ఏంటి అని అడగచ్చు. అంతా మంచి బాగా చెప్పావు, మళ్ళీ చివరికి వచ్చేప్పుడు చెడు చెబుతున్నావు ఏమిటా అంటే, మరి 2 రకాలు మనం చూసుకోవాలి. దాదాపు 5 గ్రహాలు బాగుండే, 3 గ్రహాలు బాగుండబాయా. దానికి తగినటువంటి దోషాన్ని పోగొట్టుకోవాలి. దానికి తగిన దోషం ఏమిటి? కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వాలి. గురువుకి 16,000 జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వాలి. ఇదే కాకుండా ఎప్పుడైనా సరే ఇవాళ రోజున ఇంత బాగుందని చెప్పా కదా, వ్యాపారం చేస్తున్నావు, ఎవరికైనా అప్పిస్తే ఎట్లా ఉండాలి? నీ లాభం పోతే పర్వాలా, లాభం తగ్గించుకో. లాభం వాడు తింటే తిన్నాడు, వడ్డాసం మొదలు చేసిందిట. లాభం కోసం ఆలోచించి వాడు ఎక్కువ కొంటున్నాడు కదా అని ఇచ్చేటట్లయితే లాభం పోతుంది, అసలు పోతుంది. ఇది జాగ్రత్తగా కనిపెట్టి చేసుకోవాలి. దానికోసం కుదురుకి, రాహుకి, గురువుకి జపాలు తప్పనిసరిగా చేసుకోవటం చాలా మంచిది. అయితే ఇప్పుడు చెబుతున్నది అన్ని విధాలా బాగున్నది అని చెబుతున్నా, కొంత బాగాలేదని చెప్పా. అయితే ఇది ఏది జరగట్లేదయా నేను ఇబ్బంది పడుతున్నాను అని అడగచ్చు. ఇది రాశి చక్రం. పిలిచే పేరుని బట్టి కొంతమంది అడుగుతున్నారు. పిలిచే కాదు, పేరు కాదు, జన్మ నక్షత్రం వల్ల వచ్చే పేరు. ఇది గోచారం అంటారు. ఈ గోచారం కాకుండా మీరు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము, దానివల్ల జన్మలగ్నం. అది సూర్యలగ్నం, ఇది చంద్రలగ్నం. రాశి అంటే చంద్రలగ్నం, పుట్టిన టైంను బట్టి వచ్చే సూర్యలగ్నం. ఈ 2 రకాలుగా మన జాతకం జరుగుతూ ఉంటుంది. అది కూడా చూపించుకోండి. మీకు పూర్తిగా లాభించే సమయం మాత్రం ఇది బాగుంది. ఇంత అచ్చి వచ్చే టైం ఇంకోటి లేదు, ఇంత బాగా కలిసి ఇచ్చే టైం ఇంకోటి ఇది లేదు. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి మీ జాతకం చూపించుకోండి. దానివల్ల ఏమైనా నష్టం ఉందేమో చూసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చేటువంటి సమయం, ఇట్లాంటి టైం మళ్ళీ మీ జీవితంలో దొరకదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి.